చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటుగా ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైనటువంటి మా గొప్ప దేవుడా, మీ గొప్ప నామాన్ని బట్టి నాయన మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 2026 సంవత్సరం ఈ 2వ నెల ఈ 2వ పునరుత్థాన దినమందు మీ సజీవ సన్నిధిలో సజీవులుగా మేమంతా కనిపించటకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తోడుకొని వచ్చిన నీ ప్రజల బట్టి, నీ దాసురాలు బట్టి కూడా మీకు వందనాలు. మార్గ మధ్యంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోనండి. నిర్లక్ష్యంగా ఉన్నవారిని కనికరించి వారికి మరొక అవకాశాన్ని మీరు దయచేయండి. ప్రభువా, మీ పట్ల ఆకర్షితులై మీ నామానికి భయంకరంగా అడుగులు వేసే గొప్ప ధన్యత వారికి దయచేయమని కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ప్రభావ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటాం. నిలబడిన దాసుని ఆయన మీ యొక్క జ్ఞానాత్మతో నింపి మీ అమూల్యమైనటువంటి మాట తన నోటుంచి నాయన తండ్రి వచ్చిన నీ ప్రజలు ఏ ఒక్కరూ కూడా వచ్చిన స్థితిలో వెళ్లకుండా పరలోకపు మన్నా అయిన ఈ మాటలతో నింపబట్టకు మీరు సహాయం చేయమని, సహాయం చేయబోతున్నందుకు కూడా మీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. విన్నారా? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా వినుటకు వేగిరి పడండి, దైవ దీవెనలు పొందాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుండి తీసుకువచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులారా దేవునికి భయపడు వాళ్ళ అపోస్తులైనటువంటి పౌలు వీరితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతికేటప్పుడు, బానిసలుగా వారి జీవితాన్ని వారు కొనసాగిస్తూ ఉండేటప్పుడు వారి యొక్క స్థితిగతుల్ని ఎరిగినటువంటి దేవుడు, లేక వారి మొరను వారి ములుగును విన్నటువంటి దేవుడు ఐగుప్తు దేశాన్ని విడిచి పారిపోయి వేరే దగ్గర ఉన్నటువంటి మోషేను పిలుచుకొని వచ్చాడు. మోషేతో ఇశ్రాయేలు గురించి ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఏంటంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఉన్నది ఏంటంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయము మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. హల్లెలూయా. కంటిన్యూ చేయ. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట ఉండు దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఎవరినాడు దోసుకుంటారు? ఐగుప్తీయులను దోసుకుంటారు. ఇది దోచుకోక ముందు
ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు కనాను దేశ యాత్ర చేయక ముందు దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట ఇది. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాల్ని లేక దేవుని యొక్క మాటని ఏ ఒక్కరైతే నమ్ముతారో, నమ్మిన వారి పట్ల దేవుడు ఘనకార్యాలు గొప్ప కార్యాలు చేసి ముందుకి నడిపిస్తాడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పోవడమే తప్ప దానివల్ల నీకు ఏమాత్రము కూడా ప్రయోజనం అనేది ఉండదు. ఆ మాటను విశ్వసించాడు. దేవుడు చెప్పినటువంటి మాటను వినుటకు వేగిరి పడ్డాడు మోషే. తన మామ అయినటువంటి ఇత్రో ఇంటి నుండి బయలుదేరి దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించడానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే ఐగుప్తు దేశము నుండి తన మామ అయినటువంటి ఇత్రో దగ్గరకు వెళ్ళక ముందు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు పడుతున్నటువంటి బాధలు ఏంటో అన్ని తన కన్నులారా చూచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారు ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో వారు ఉండకూడదు. వారు గొప్పవారుగా మారాలి. వారు అన్ని విధాలుగా కూడా ఆశీర్వాదం నుండి ముందుకి సాగాలనే ఆలోచన కలిగినటువంటి మోషే ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 3వ లైన్, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చాడు. ఎవరు? మోషే కాదు, దేవుడు. మోషేను నాయకుడుగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ఈ పని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, ఎక్కడ హెచ్చించాడు? ఇది ఐగుప్తు దేశంలోనే హెచ్చించాడు. ఎలా హెచ్చించాడో కూడా ఆ మాట కూడా మనం చూడండి. అదే నిర్గమాకాండము 11వ అధ్యాయము 3వ వచనం. 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ప్రజల ఎడ్ల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేశాను. అది గాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడయ్యాడు. 2 చేతులు పక్కెత్తారు. గట్టిగా అల్లు చెప్పండి. అంత గట్టిగా చెప్పగలరు అంత గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దిక్కుమాలిన వాడిగా అన్ని అనుభవించి ఏమీ లేకుండా పారిపోయిన వాడు ఇప్పుడు అదే ఐగుప్తు దేశంలో దేవుని యొక్క మాటను ఆలకించి వెనక్కి వచ్చి ఇప్పుడు ఎలా అయిపోయాడట? గొప్పవాడైపోయాడట. హల్లెలూయా. దేవుని యొక్క మాట ఆలకించడం నీకు ఇష్టమైతే, దేవుని మాట ఆలకించి ఆ మాట ప్రకారం నడటం నీకు ఇష్టమైతే, ఇష్టపడినటువంటి నీకు దేవుడు గొప్పవాడుగా చేస్తాడు. ఆయన చేతుల్లోనే అన్నీ ఉన్నాయనే సంగతి ప్రతి ఒక్కరు కూడా ఎరగాలి. ఎప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధలనే నువ్వు చూడక, నువ్వు అనుభవిస్తున్నటువంటి దుఃఖాన్నే నువ్వు చూడక, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులనే నువ్వు చూడక, ఈ రోజున పరిస్థితులు నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక రేపనే రోజున అవన్నీ కూడా నీ ముందు ఏమైపోతాయి? మరుగైపోతాయి. నువ్వు మెరుగవడానికి దేవుడు నీకు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనుషుల మాటలు లక్ష్య పెట్టుడు కంటే మించి ఎవరి మాటలు లక్ష్య పెట్టాలి? దేవుని యొక్క మాటలు లక్ష్య పెట్టాలి. ఎందుకంటే మనుషులు చెవులో వేసేవారుగా ఉంటారు తప్ప నోట్లో వేసేవారుగా ఉంటారు. కానీ దేవుడు చెవులో వేస్తాడు, నోట్లో కూడా సమృద్ధిగా వేస్తాడు. కనుక ఈ సంగతి నువ్వు మర్చిపోకుండా దేవుడిని నువ్వు ఎప్పుడైతే పట్టుకొని ముందుకు సాగడం నువ్వు ఇష్టపడతావో, దేవుని యొక్క మాట విని ఐగుప్తు దేశానికి తిరిగి వచ్చినటువంటి మోషేని దేవుడు ఎంత గొప్ప వాడిగా ఆయన ప్రజల దృష్టికి అందరి దృష్టికి ఎంత గొప్పవాడిగా చేశాడో, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నిన్ను కూడా దేవుడు
ఆ విధంగా చేతుకు ఇష్టపడే నీతో మాట్లాడుతూ ఉన్నాడనే సంగతి ఈ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్ల గొప్పవాడుగా మారటానికి 40 సంవత్సరాలు రాజరికాన్ని అనుభవించిన వాడు ఇతరుల దగ్గరకు వెళ్ళిపోయినప్పుడు ఆయన పరిస్థితి ఏంటంట? జీరో. అరణ్యవాసం చేశాడు. 40 సంవత్సరాలు ఏ వాసం చేశాడు? అరణ్యవాసం చేశాడు. ఇంత అనుభవించిన వాడు చివరికి ఏమీ లేనివాడుగా అంతటిని కూడా త్యజించి పారిపోయాడు. కానీ దేవుని దృష్టిలో పడ్డాడు. ఎవరైతే దేవుని మాటలు లక్ష్య పెట్టి దేవుని దృష్టిలో పడటానికి ప్రయాసపడతారు వారు ఎక్కడ ఉన్నా ఆయన లక్ష్యము నుండి దూరము కానే కారు. దానికి ఉదాహరణ ఎవరు? దైవజనుడైనటువంటి మోషే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మీరు ఐగుప్తు దేశం నుండి మీరు వెళ్ళిపోయినప్పుడు మీ ఇరుగు పొరుగు వారిని, ఎవరితోనైతే మీరు నివాసం చేస్తున్నారో వారిని ఏమడగలట? బంగారము, వెండి, వస్తువులు అడిగి తీసుకొని వెళ్ళిపోండి. అసలు పక్కింటోళ్ళు అడిగిన వస్తువులు ఎప్పుడిస్తారు? పక్కింటోళ్ళు నువ్వు అడిగిన వస్తువులు ఎప్పుడు ఇస్తారు? ఏంటి ఎంత ఆలోచనలో పడిపోయారు? తిరిగి ఇస్తానంటే ఇస్తారు, అది చెప్పడానికి కూడా అంత ఆలోచిస్తున్నారు. అంతేనా? బంగారము, వెండి, వస్త్రాలు అడిగిన వారు మళ్ళా నీకు 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకో ఇస్తానంటే ఇస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు వారం రోజులకో 2 రోజులకో సంవత్సరానికి ఇచ్చిన వాళ్ళు వీళ్ళు కాదు. ఐగుప్తు దేశంలో శాశ్వతంగా వీళ్ళు ప్రయాణం చేస్తూ కనాను దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటి తెలుసా? 13వ అధ్యాయం నిర్గమకాండము 12వ అధ్యాయం 36 వచ్చి 12:36 చదివినట్లయితే, యెహోవా ప్రజల యందు ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేస్తున్న మనస్సును మార్చే శక్తి ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. నమ్మిన వాళ్ళందరూ కూడాను గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎంత చెప్పినా వాళ్ళు నా మాట వినట్లేదండి. ఇంట్లో ఎవరు వినట్లేదంటే నువ్వు చేయవలసిన పని అంటే తెలుసా? ఒకరోజు ఉపవాసం ఉండి తలుపులు బిగించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం నేర్చుకో. వినని వారు అప్పుడు ఏమవుతారు? నీ దారిలోకి వస్తారు. కర్రపు పొయ్యి తీర్చినట్లుగా మనుషుల ఒప్పులు తీర్చే శక్తి ఎవరి చేతుల్లో ఉందంటే దేవుడి చేతుల్లో ఉంది. ఆ సంగతి నువ్వు ఎరిగినప్పుడు నువ్వెప్పుడు కూడా దేవునితో చూడటం నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా చక్కగా దిద్దడానికి దేవుడు నడుము బిగించినప్పుడు నువ్వు దేని కొరకు కూడా బాధపడే అవసరాన్ని దేవుడు కలుగు చేయడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరిస్థితులన్నీ నువ్వు ఊహించిన దానికంటే మించి నీకు అనుకూలంగా మారటానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. ఈ రోజు ఉన్నవి నిత్యము నీతో ఉంటే దేవునికి ఇంకెందుకు ప్రార్థన చేయాలా? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు నీ బ్రతుకాలం అంతా కూడా నువ్వు కన్నుమూసి పర్యంతం కూడా అదే అనుభవిస్తే దేవునితో సావాసం నీకు అవసరం లేదు. ఆయన విడిపించగలదని, రక్షించగలదని, ఆయన విడుదల కలుగు చేయగలదని అన్ని శక్తులు ఆయనకి ఉన్నాయి. ఆయన భుజ బలము చేత ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని విడిపించినటువంటి దేవుడు నీ పరిస్థితుల నుండి కూడా నిన్ను విడిపించగలదనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రతి దినము కూడా నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో వ్యక్తపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో నుండి నువ్వు విడుదల పొంది దేవుని వైపు నువ్వు తిప్పుపడ్డావో ఆ క్షణాలను నువ్వు జ్ఞాపకం చేసుకొని మరలా అంతకంటే మించినటువంటి పరిస్థితులను చుట్టుముట్టినట్లయితే నువ్వేమని దేవుని సన్నిధిలో పలకాలి? ప్రభువా, అప్పుడు విడిపించిన వాడు ఇప్పుడు విడిపించగలవని నేను నమ్ముతున్నాను. నాకు అపనమ్మకము కలుగకుండా నాకు సహాయము చెయ్యు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక పిల్లారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు వినటంతో అయిపోలేదు. నీ పని విన్నటువంటి మాటలు నువ్వేం చేయాలి? విశ్వసించాలి. మీరు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను చూస్తారు.
మీరు వాటిని విశ్వసించిన ఎలా నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. నువ్వు సామాన్యురాలువే కావచ్చు కాక, కానీ నీ ద్వారా అసామాన్యుడైనటువంటి దేవుడు నీతో నివాసం చేస్తూ నిన్ను నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆయనతో ఉన్నటువంటి నీవు అద్భుతాలు నీ ద్వారా చేయటకు దేవుడు ఇష్టపడినప్పుడు నువ్వు నిలబడితే చాలు, దేవుడు గొప్ప కార్యాలు చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక పిల్లారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట్లాడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఏమీ లేకుండా బానిస బ్రతికి ఒంటి నిండా కష్టపడి కడుపుకు తిండి లేనటువంటి రోజులు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఒక రోజు 2 వారాలు, 2 నెలలు, 2 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాలు, 30, 40, 100, 200, 300 కాదు, 430 సంవత్సరాలు, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులు బ్రతికారు. సరైన తిండి లేదు, సరైన వస్త్రం లేదు, ఒకటైనా సంపాదించడానికి అవకాశం లేనే లేదు. వారి మూలుగును ఆలోచించినటువంటి దేవుడు వాటిని లక్ష్యం పెట్టాడు. లక్ష్యం పెట్టినటువంటి దేవుడు ఐగుప్తుని యొక్క మనస్సు మార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుకనే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరేటప్పుడు ప్రతి స్త్రీ ఐగుప్తు స్త్రీలకు అడగమని చెప్పాడు. ప్రతి పురుషుడు ఐగుప్తు పురుషుడికి అడగమని చెప్పాడు. ఏంటంటే బియ్యమో, లేకపోతే మిగిలిపోయిన గింజో, లేకపోతే చిరిగిపోయిన వస్త్రాలు కాదు, వెండి బంగారము వస్త్రాలు. ఆ రోజుల్లో బంగారం కంటే అతి విలువైనది ఏంటి? వెండి. బంగారం కంటే అతి విలువైనది. యోసేపుని కూడా దేనికి అమ్మారు? వెండికి అమ్మారు. యేసయ్యను దేనికి అమ్మారు? వెండికి అమ్మారు. బంగారం కమ్మినట్లుగా వాక్యంలో లేనే లేదు. అంటే ఆ రోజుల్లో విలువ దేనికి ఉంది? వెండికి ఉంది. కనుక ఈ విలువైన వస్తువులన్నీ కూడా తిరిగి రానటువంటి వాడు అడిగితే ఐగుప్తులు ఏం చేస్తున్నారు? ఇచ్చేసారు. హల్లెలూయా. ఏదైనా చేయగలరు యేసయ్య, ఏదైనా చేయగలరు. చేసే దేవుణ్ణి నువ్వు ఆయన మాట వినుటకు నువ్వు ఇష్టపడటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నేను ఒక అమ్మగారికి బాగులేదని కబురు పెట్టాను. వెళ్తే బాబు నేను బతుకుతానా? నువ్వు బతుకుతావు, దేవుని మాట విను, నీ యొక్క వ్యతిరేకతల నుండి ముందు విడుదల పొందునా. అంత అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకొని ఉంది. బొట్టు ఎందుకు పెట్టుకోను అని అన్న. ఆవిడ విధవరా ఒరిజినల్. యేసు ప్రభువు నమ్మనోలైనా హిందువుల్లో విధవరాలైతే ఏం చేయరు? బొట్లు పెట్ట. ఆవిడ విధవరా. యేసు ప్రభువును పూర్తిగా నమ్మలేదు కానీ ఇంట్లో నమ్మిన ఒకట. నువ్వు బొట్టు ఎందుకు పెట్టేవాడు? పెట్టుకోమని చెప్పారు అన్న. ఏమన్నారట? పక్కోళ్ళు, ఇరుగు పొరుగుళ్ళు ఏం చెప్పారు? బొట్టు పెట్టుకోమని చెప్పారు. వాళ్ళు పెట్టుకోమంటే పెట్టుకోవడం మంచిది. నువ్వు ఆకలితో ఉండేటప్పుడు ఆ చెప్పుడాలు అన్నం పెట్టారా అన్న. నీ పిల్లల యొక్క బాగోగులు ఎప్పుడైనా చూడటానికి ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా నీకు సహాయపడడానికి వాళ్ళు ముందుకు వచ్చారా? కానీ నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నువ్వు వేరుపరచబడు. నీ పరిస్థితుల్లో నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ పరిస్థితులు మార్చబడతాయి. అన్ని విధాలుగా కూడా ఆదరించే యేసయ్యకు నీ మనసులో చిన్న చోటు ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఆవిడ పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం భర్త మందు తాగాడు. పిల్లలకి కూడా అలవాటు వచ్చింది. ఆ భర్తకు తేవడానికి ఇవి వెళ్ళేది, మిగిలిన దేవుడు తాగేది. భర్త చనిపోయాడు, పిల్లలు మానేశారు, ఇవి మాత్రం వల్ల ఏంటట? అందరూ చెప్పండి. ఆడవాళ్ళకి వ్యసనాలు లేవనుకోకండి, ఉన్నాయి. ఆడవాళ్ళు పేకాటాడిన వాళ్ళు ఉన్నారు, మత్తు మందులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తాగిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వ్యసనాలకు గురైన వారు ఉన్నారు. ఒకప్పుడు మగోళ్ళుగా చెప్పుకునేవారు. ఈరోజు మేమేమీ కూడా తక్కువ కాదు అనే పరిస్థితుల్లో వచ్చేసారు. సమాజము, సంఘము అవతల వారు అలాగ చేశారంటే ఓకే, ఎందుకంటే వాళ్ళు నమ్మరు, వారు ఎలాగైనా చేయరు. నమ్మిన వారిలో పోటీ దౌర్భాగ్యం అనేది
దౌర్భాగ్యం అనేది మొదలైంది. కనుక ఈ పరిస్థితి నీకు ఎప్పుడు కొన్ని ఒంటికి నీ ఇంటికి మంచిది కానే కాదు. 2 వారాల క్రితం ఆవిడ చూసేటప్పుడు ఎందుకమ్మా నువ్వు ఒకసారి చర్చికి రా, నీతో మాట్లాడాలని చెప్పాను. అలాగే బాబు నాన్న బొట్టు పెట్టుకోమని ఇతరులు చెప్తే బొట్టు పెట్టింది, దైవజనుడు ఒకసారి రండి మాట్లాడదామంటే నిర్లక్ష్యం చేసింది. 3 రోజుల క్రితం ఏమైందంటే తల తిరిగి ఏ పొయ్యి దగ్గర అయితే వంట చేస్తుందో పొయ్యి మీద పడ్డాం. దేని మీద పడదు, పొయ్యి మీద పడింది. ఇక్కడ నుండి ఇదంతా కట్, ఈ బ్లౌజ్ ఇక్కడికి కట్ చేసి పొంది, ఎందుకంటే మరి గాలి తగలదు కదా. అప్పుడు కబురు పెట్టింది. అంటే అదే నువ్వు ముందు వచ్చుంటే ఏం చేసింది దేవుడు, అది కనికరించు. ఆయన నిన్ను కటాక్షించు, నిన్ను ఆదరించడానికి, ఆ ప్రమాదం నుండి నిన్ను తప్పించడానికి ఆయన ఇష్టపడే నీకు రమ్మని దైవజనుడి ద్వారా చెప్పాను. నువ్వు నిర్లక్ష్యం చేసావు కనుక ఇప్పుడు ఏమనిపిస్తున్నావు? ఇంకోటి ఏం తెలుసా, పెగ్గేయడానికి ఎక్కడికి వస్తుంది తెలుసా? చర్చి వెనక్కి వెళ్తావు. అంటే నువ్వు ప్రతిరోజు పెగ్గేయడానికి ఎక్కడికి వస్తానా? చర్చి వెనక్కే. అమ్మినోడు బాగోలేడు, తాగింది ఏం బాగోలేదు, ఆడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. అంటే ఈ పనికి వాళ్ళ పనుల్లో పాల్పంపులు పొందిన ఏ ఒక్కరైనా వారి బ్రతుకులు ఎలా ఉంటాయి? ఇలానే ఉంటాయి. అమ్మా ఇప్పటికైనా దూరంగా ఉండు. నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతకాలంటే వీడికి దూరంగా ఉండు. నువ్వు ఉంటే 3 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి చేతులు కడిగించుకున్నావు, కానీ 3 మగవాళ్ళకు పెళ్లిళ్ళు అవలా. వాళ్ళ పెళ్లిళ్ళు చూడడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. వారి పిల్లల్ని కూడా చూడడానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు. నా మాట విను అని ప్రార్థన ముందు ఆవిడ చేత చేయించి ప్రార్థన చేసి వచ్చాను. ఆవిడ కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చెప్పింది చేస్తూ ఉన్నారు తప్ప దేవుడు చెప్పింది మాత్రమో, దైవజనుడి ద్వారా దేవుడు పలికించినటువంటి మాటలు మాత్రం నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. ఎవరైతే నిర్లక్ష్యం చేయకుండా ఆ మాటను వింటారో, కరువు కాలంలో కొన్ని సారీపతి విధురాలకు ఏం రాలేదు, ఆహారము కొంత కాలేదు, కొనువు కాలేదు. మాటను వింది, మాటను లక్ష్యము చేసింది. ఆ మాట ప్రకారము మొట్టమొదటి చేసిన అప్పము దైవజనుడికి పెట్టింది. ఆయన ముందే చెప్పాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా యెహోవా చెప్పినట్లు నువ్వు చెయ్యి. అదేంటంటే ముందు నాకు అప్పము చేసి, అప్పుడు నీ తొట్టులో పిండి తరగదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవెప్పుడైతే దేవుని యొక్క మాటలు లక్ష్య పెడతావో దేవుడు ఘనకార్యాలు గొప్ప కార్యాలు చేసి ముందుకి నడిపిస్తాడు. అలాగని సారేపతి విధవరాలు ఆస్తి లేనిదై కాదు, అర్థమైందా? సారేపతి విధవరాలు ఆస్తి లేనిదై కాదు. ఎందుకంటే ఆవిడకి మిద్ది కూడా ఉంది, కింద నీళ్లు పై నీళ్లు ఉందంటే అర్థం ఏంటి? అందరూ చెప్పండి. కింద నీళ్లు పై నీళ్లు ఉందంటే అర్థం ఏంటి? ఆస్తి ఉంటాయి కదా. అయితే ఆహారం లేదు, ఏమి లేదు, ఆహారం లేదు. ఆ ఆహారపు కొరత ఎప్పుడు పోయిందంటే దైవజనుడైనటువంటి ఏలియాను ఆదరించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఆ కొరత ఆవిడ కనులకు కనిపించకుండా దేవుడు సహాయం చేసి ముందుకి నడిపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐగుప్తు ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి, అందరి దృష్టికి మోసే దేవుని యొక్క మాట వినకపోగా గొప్పవాడుగా మారిపోవడానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపించాడు. ప్రజలు కూడా ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు మొత్తము దోసుకుపోయాడు. అసలు దోసుకుపోవడం ఏంటి అడిగితే, అడిగారా దోసుకున్నారా? దోసుకోవడం అంటే ఏంటి, అడగడం అంటే ఏంటి? దోసుకోవడం అంటే ఇవ్వకపోయినా తీసుకో, దోసుకోవడం అంటే ఏంటి? ఇవ్వకపోయినా తీసుకో. కానీ వీళ్ళు అడిగి తీసుకున్నారు. అక్కడ దోసుకోవడం అనేది దేవుడు ఎందుకు వాడాడంటే, వాళ్ళు అడిగింది ఏది కూడా వాళ్ళు ఇవ్వనని చెప్పకుండా మనసులో మార్చేశాడు. అడిగిందంతా కూడా ఇంకొక దగ్గర ఉంది,
వెండి ఇచ్చారు, బంగారము ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, చివరికి వాళ్ళు రొట్టెలు పొడము ఇచ్చేసారు. రేపు కొరకు చేసుకోవలసింది అవి కూడా ఇచ్చేసారు. ఎవరికి? ఇశ్రాయేలుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యం ఎవరు చేశారు? వీళ్ళ తరము కాదు. ఎవరి తరము కాదు? ఇశ్రాయేలు యొక్క తరము కాదు. వారి మూర్ఖుల్ని విన్నటువంటి దేవుడు వారి లక్ష్యం పెట్టాడు. ఈ రోజైనా ఇంతవరకు నువ్వు దేవుని యొక్క మాట విని ఎలా ఉన్నావో నాకు తెలియదు. ఇప్పటికైనా దేవుని యొక్క మాటను విని దాని లక్ష్యము చేస్తే నీ పరిస్థితులు కూడా అంతకంటే మించి మారటానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు మూర్ఖులు విన్నటువంటి దేవుడు వారి పట్ల ఏ కార్యం చేశాడో ఒకసారి చదువుకుని చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు ఏముంచాడు? లక్ష్యం ఉంచాడు. మనుషులు నేను చూసిన వారిని ఏం లక్ష్యం ఇస్తారా? నువ్వు వారికంటే బాగా కనిపిస్తే కంపల్సరిగా వారికంటే టిప్ టాప్ గా ఉండి, వారికంటే ఆస్తుల్లోనైనా, అంతస్తుల్లోనైనా, చదువుల్లోనైనా, అధికారంలోనైనా, లేకపోతే ప్రభుత్వ పదవుల్లోనైనా వారికంటే బాగా ఉంటే నేను చూసి ఏం చేస్తాడు? నీ యొక్క లక్ష్యం వస్తాడు. కానీ వారికంటే బలహీనంగా ఉంటే లక్ష్యం వస్తారా? నెవర్. అది జరగరానటువంటి పని. కనుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు అనిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దేవుడిని ఎందుకు లక్ష్యం ఉంచాడంటే దేనిని బట్టి ఉంచాడు? ఆయన కృపను బట్టి. ఏమీ కానటువంటి నీ పట్ల దేవుడు లక్ష్యం ఉంచి ఈ రోజు నువ్వు ఉన్నటువంటి స్థితి నువ్వు ఊహించిన దానికంటే మించిన స్థితి దీనిని అనుగ్రహించటకు నువ్వు అనుభవించాలని ఆయన ఆశపడి నీకు అనుగ్రహించాడు. కనుక నీకు ఉండవలసింది ఏంటంటే ఆయన పట్ల కృతజ్ఞత ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు దేవుడు లక్ష్యం పెట్టినట్లుగా నడవటం నువ్వు నేర్చుకుంటే ఏదైనా ఆయన చెయ్యగలడు. హల్లెలూయా. మళ్ళా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 18వ వచనం. ఇంచుమించు 40 ఏళ్ల మట్టుకు అరణ్యములో వారి శాస్త్రులను సహించెను. జాగ్రత్తగా వినండి. ఒక్క మాట సహించలేక బ్రతుకుల్ని నాశనం చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారా లేదా? భర్త అంటే భార్యకి భార్య సహించలేదు, భార్య అంటే భర్త సహించలేదు, తల్లిదండ్రులు అంటే పిల్లలు సహించలేదు, పిల్లలంటే తల్లిదండ్రులు సహించలేనటువంటి రోజుల్లో మనము ఉన్నాం. కానీ దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎన్ని సంవత్సరాలు సహించాడట? అందరూ చెప్పండి. అందరూ ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు సహించాడు. సహించబట్టే ఈ యొక్క మాటను ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. ఆ మాటను ఒంటికి ఎక్కించండి. ఎక్కిస్తే నీ బ్రతుకు బాగుపడటానికి దేవుడు సహాయం చేసే ముందుకి నడిపిస్తాడు. చదువుకున్న వాళ్ళు కూడా చదువు అయితే ఉంటుంది తప్ప ఏముండట్లేదు. చదువు తగినటువంటి ప్రవర్తన, చదువు తగినటువంటి నడవడి ఈ దినము ఏమైపోయింది? వృద్ధిమైపోయింది. చదువుకి వారి బ్రతుక్కి సంబంధం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నవారు కూడా వాళ్ళ బ్రతుకులు అలాగే ఉన్నాయి. ప్రభుత్వ అధినేతలుగా పిలువబడిన వారు ఎప్పుడు రాజకీయాల కొరకే తప్ప నిన్ను ప్రేమించి నీకు ఓటేసిన వారు బాగుపడాలని లక్ష్యంతో పనిచేసిన వారు ఏ ఒక్కరు కూడా లేదు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలు లక్ష్యం చేశాడు.
ఒట్టి చేతులతో ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడితోనే అయిపోలేదు వాళ్ళ పని. ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బయలుదేరేటప్పుడు వారు వెండి బంగారం వస్త్రాలు తినడానికి కూడా ఐగుప్తీయులు చేసుకున్నటువంటి ఆ రొట్టెలు కూరలు పట్టుకొని రావడంతో అయిపోలేదు. దేవుడు వారి పట్ల ఇంకా ఘనకార్యాలు చేసిన చెప్పబోతాం, జాగ్రత్తగా వినాలి. ఆయన సహించాడు కనుక ఆయన మాటలు వింటున్నబట్టి నీవు నీ ఇంటిని కట్టుకోవడానికి, నీ ఒంటిని కట్టుకోవడానికి, నీ బ్రతుకును కట్టుకోవడానికి, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు అందరినీ కూడా చక్కగా చూసుకోవడానికి నువ్వేం చేయాలి? సహించాలి. క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి అంటే అర్థమేంటి? క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండే అర్థమేంటి? ముఖం మీద ఉమ్ము వేసిన వారిని ప్రేమించాడు ఆయన, గాయపరిచిన వారిని ప్రేమించాడు, తిట్టిన వారిని ప్రేమించాడు, పిడుగుతులు బుద్ధిన వారిని ప్రేమించాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఆ రోజు కొనడానికి చివరిని పొంకేలు ఉండేవి, అంటే గేలాలు అంటారు కదా. గేలం ఎవరైనా చూసారా? చూడళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారు. గేలానికి కొంచెం ఉంటుంది. ఆ ఎరని చూసి చేప వచ్చిందనుకో, ఆ కుంకెరికి దాని ముద్ది తగ్గుకుంటుంది. అటువంటి కుంకెలు ఉన్నటువంటి కొరడతో ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే భూమిని దున్నినట్లుగా ఆయన శరీరాన్ని దున్నారు. అయినా వారిని చూసి ఏమన్నాడు తెలుసా? వీరేమి చేస్తున్నారో వీరెరుగులో దొరక వీరిని క్షమించమని దేవుణ్ణి వేడుకున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? సహనం ఉందా? సహించే గుణం ఉందా? కొల్లే కట్టుకున్న భర్తే కదా, కన్న తల్లిదండ్రులే కదా, లేకపోయినట్లేదు కట్టుకున్నా భార్యే కదా, నన్ను అన్ని విధాలుగా కూడా ఆదరించే బాధ్యత కూడా వాళ్ళదే కదా, ఒక మాట సహిస్తే పోయింది ఏముంది అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఈరోజు చాలా చాలా తక్కువ కనుకనే ఇంటిలో ఉన్నవారు ఇప్పుడు వీధిలో పడుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నవారు? ఇంటిలో ఉండవలసిన వారు వీధులు పడుతున్నారు. 10 మందికి మాదిరిగా ఉండవలసిన వారు 10 మంది చేత చెప్పించుకుంటూ ఉన్నారు. ఉన్నతమైన చదువుల వారు కూడా తిన్నగా లేకపోవడం వల్ల పరిస్థితి ఏదైతే బజార్ను పడుతూ ఉన్నారు. నీకు చెప్పడానికి అర్హత లేని వాడు కూడా నోరు నీ పట్ల పారేసుకునేటట్లుగా నువ్వు తయారైతే నష్టము ఎవరికి తెలుసా? నీకే. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు శాస్త్రాలన్నీ అరణ్యములో ఎవరు భరించారు? దేవుడు భరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. భరించాడు కనుకనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కనాను దేశానికి వెళ్ళారు. కనాను దేశానికి వెళ్ళేటప్పుడు కూడా అన్ని సిద్ధపరిచాడు. అక్కడ అన్ని. ఇక్కడేమో ఐగుప్తీయుల దగ్గర వీళ్ళంతా పోషిస్తారు. ఐగుప్తీయుల మనసులన్నీ కూడా దేవుడు మార్చేశాడు. మార్చితే మీరు అడిగినంతా కూడా ఇచ్చేశారు. వీళ్ళ దగ్గర ఇప్పుడు ఏం లేదు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బ్రతికినప్పుడు ఏ బ్రతికారో ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు కనాను యాత్ర చేసేటప్పుడు ఇప్పుడు ఐగుప్తీయుల యొక్క పరిస్థితి అలాగైతే బంగారం లేదు, వెండి లేదు, వస్త్రాలు లేవు, తినడానికి తిండి కొన్న రొట్టెలు కొన్న ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలుకి ఇస్తారు. అంటే కార్యం ఎవరు చేశారు? దేవుడు చేశారు. హల్లెలూయా. నీవు ఎవరి మాటలైతే ఆలోచిస్తూ ఉన్నావు ఆ మాట ఇవ్వటువంటి దేవుడు మమ్మును వాడు కనే కాదు. ఆయన ఏదైనా చెయ్యాలి. నువ్వు నమ్మితే చాలంటే, నువ్వు నిలబడితే చాలు, ఏ కార్యమైనా చేస్తాడు. మోషే ఇశ్రాయేలుకి అదే చెప్పాడు. మీరు నిలబడి చూడండి, యుద్ధమో ఎవరు చేస్తారు? యెహోవా చేస్తారు. హల్లెలూయా. వారి యొక్క ఎత్తు, వారి యొక్క పొడవు, వారు 1,000 కొలది, 1,00,000 కొలది, కోట్ల కొలదిగా నీ శత్రువులు ఉన్నారని చూడక
ఎవరో చూస్తే నీ పని సులువైపోతుంది. దేవుణ్ణి చూడటం నేర్చుకో. ఈరోజు దేవుణ్ణి చూడట్లేదు, కష్టాలు వచ్చాయి అనుకో, భరించలేకపోతున్నామండి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. తల పీక్కుంటున్నారు. ఎందుకు తెలుసా? పీక్కునే పరిస్థితి నీకు వస్తుంది. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను భారం నువ్వు భరించలేదు, నేను భరించలేను, మనలో ఎవరు భరించలేను. కానీ నీ కొరకు భరించే నాదుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏదైనా చెయ్యాలి. ఆయన నిలవేయి. అప్పుడు నువ్వేమైపోతావు? నీ తల మీద 25 కేజీలు బస్తా ఉంది, బియ్యం బస్తా. ఎదురుగా వచ్చి ఒకరు తీసుకున్నా. ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది? తెలియదు. అది అలా చేయమని చెప్తున్నాడు దేవుడు. నీ చింతలే వద్దు కూడా నా మీద వెయ్యి, నేను నీ కొరకు చింతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చింతించే వాడిని వదలట్లేదు. చింతించేవాడిని వదలకుండా ఉండేటప్పుడు నీకు చింత అనేది ఉండదు. అప్పచెప్పు ఆయన చేతులకి. అప్పచెప్పేటప్పుడు నీ యొక్క బాధ్యతలు బరువులు మోసే ఒక దేవుడు నీకు ఉన్నాడు. ఆయన చెట్టు రాయో రప్పో కాదు, జీవము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్ ఇస్ అలైవ్. యేసు సజీవుడైన సజీవుడు, సజీవ కార్యాలే చేస్తాడు. కనుక చేస్తున్నటువంటి దేవుడు నువ్వు ఎప్పుడైతే లక్ష్య పెట్టడం నీ వంతవుతుందో కార్యాలు జరిగించడమో ఆయన వంతు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లరా, ఐగుప్తు దేశం నుండి వెళ్ళిన వారి ఒత్తి చేతులతో వెళ్ళలేదు. కనాను దేశానికి వెళ్ళేసరికి వారి కొరకు సకల ఏర్పాట్లు కూడా దేవుడు చేశాడు. 19వ వచనం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నారు. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఏంటట? 7 జాతులు వారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే అందరూ ఇప్పుడు బైబిల్ చూడాలి. ఇక నేను కిందకు దిగినా బొగ్గలు వాచిపోతాయి. జాగ్రత్తగా వినాలి. ఏంటట? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము ఏంటట? 7వ అధ్యాయం 1వ వచనం చెప్పాలి. నీవు స్వాధీనపరచు కొనకోవు నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జన్ములను అనగా హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, ఎవరమ్మా, పెరిజ్జీలు, హివీలు, హెబ్యూసీయులు, మొత్తం ఎంతమంది? 7 జనాలు. మీరు మామూలు వాళ్ళు కానే కాదు. ఇక నువ్వు ఇస్తే బాబు ఏం పేరు పేరు? అద్వైతంగా ఉండకరు. నువ్వు చాలా తినకుండా ఇటు ఇటు చూడ. ఏంటట? 7 జాతులు వారు వారిని తరిమే బాధ్యత కూడా ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? దేవుడే తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 జాతుల వారు కూడాను వీళ్ళు మామూలు కాదు, మహా బలవంతులు. మంచి మంచి ఇండ్లను నిర్మించుకున్నవారు వీళ్ళు. ఏంటట? మంచి మంచి ఇండ్లను నిర్మించుకున్నవారు, చక్కటి పొలాలు, ద్రాక్ష తోటలు కలిగిన వారు. అటువంటి దాంట్లో ఎవరిని ఇప్పుడు అడుగు పెట్టించాడు దేవుడు? ఇశ్రాయేలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకో మాట చదువుకొని చోట యెహోషువ గ్రంథము
14వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. యెహోషువ గ్రంథము కనాను దేశంలో పొందిన మోషే ద్వారా యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క సీట్లు వేసి వారికి వారి స్వాస్థ్యములు ఎవరివి? కనానీయులు, హివీయులు, పెరిజీలు, అక్కడ 7 తెగల వారు ఉన్నారు. వారి స్వాస్థ్యాన్ని ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇందాక వెండి బంగారము వస్త్రాలు వాళ్ళు తినే రొట్టెలు కాకుండా ఇప్పుడు కనాను దేశంలో వాళ్ళు అడుగు పెట్టేసరికి అన్ని సిద్ధపరిచాడు. కట్టని ఇల్లు ఏంటట? కట్టని ఇల్లు, తర్వాత నాటినటువంటి చెట్లు, పండ్లు, పాలు తేనెలు ప్రవహించు దేశం. హల్లెలూయా, హల్లెలూయా. చర్చలు మానేసి కూడాను ఆదివారం పనులకు వెళ్ళిపోతాం. ఏంటంటే చర్చలు మానేసి కూడాను ఆదివారము పనులకు వెళ్ళిపోతాం. ఎందుకు? ఇది తెలియక. వాక్యం వింటే చాలలేదని అంటాం. అందుకే వాక్యం వినటువంటి నీవు దాన్ని నమ్మలు వేస్తావు. ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నటువంటి ప్రజలను దేవుడు ఒత్తిచందులతో బయటికి తీసుకురావాలి. కనాను దేశంలో అడుగుపెట్టినటువంటి అదే ప్రజలకు కట్టలేనటువంటి ఎరువులు ఇచ్చాడు, నాటలేనటువంటి చెట్ల ఫలాలను ఇచ్చాడు. తర్వాత అన్ని, 1 కాదు 2 కాదు, అన్ని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఇంక మేము ఐగుప్తు దేశంలో ఉన్నాం. మాకు వాగ్దానం, మా పితరులకు మాకు వాగ్దానం చేసినటువంటి దేశంలోనే మేము ఉంటాం. పితరులు అంటే ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు అయినటువంటి మా పితరులకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ దేశంలోనే మేము అడుగు పెడతాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చదివేద్దాం త్వరగా. బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుమో, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయి. నీవు ఆశీర్వాదముగా ఉండుము. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటను అబ్రహాము నమ్మాడు. నన్ను ఏం చేశాడు? ఇంట్లో ఉన్నాడా? బయటకు వచ్చాడు. బయటికి రావడంతోనే బాధ్యతో బయటకు వచ్చాడు. అందగత్తితో బయటికి రావడమే కాకుండా తమ్ముడు కుమారుడైనటువంటి లోతును కూడా తోడుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చినటువంటి దేవుని మాటలు నమ్మి బయటకు వచ్చినటువంటి అబ్రహామును దేవుడు బుద్ధి చేతులతో నడిపించాడు, మధ్యలోనే ఆస్వాదించాడు. చెప్పాలి, మధ్యలోనే ఆస్వాదించాడు. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క మాటను నమ్ము. ఆయన చెప్పింది వినటమే కాకుండా దాని ప్రకారం నడటం కూడా నువ్వు నేర్చుకో. అప్పుడు నీ పరిస్థితుల్లో గణనీయమైనటువంటి మార్పు దేవుడు కలుగు చేసే ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారి శాస్త్రాలను సహించినటువంటి దేవుడు వారిని మరలా ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడే వారిని హెచ్చించాడు. ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చేటప్పుడే హెచ్చించాడు. కనాను దేశంలో అడుగు పెట్టేసరికి ఇంకా వారి యొక్క ఆశీర్వాదం ఏమైంది? అధికమైంది. హల్లెలూయా. 60 గజాలు ఇల్లు, లేకపోతే 1 సెంటు ఇల్లు ఈ మహాపట్నంలో కావాలంటే మహా గగనం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్కీములు కాదు, యేసయ్య ఇచ్చినటువంటి ఇల్లు బహు సుందరమైనది. 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్లు కాదు,
ఎంతమంది వచ్చినా సరిపోయినటువంటి పరిస్థితిని కలుగు చేసినటువంటి దేవుడు కట్టనటువంటి ఎందులో ఎక్కడ పెట్టాడు? వాటిని అడుగు పెట్టించాడు. అది యేసయ్య యొక్క దమ్ము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక నువ్వు మాటను నమ్మి నిలబడితే చాలు, దేవుడు ఏ కార్యమైనా నీ పట్ల చేయాలి. ఎప్పుడు కూడాను ఈ రోజు నువ్వు బలహీనంగా కనిపించవచ్చు, ఈ రోజు నువ్వు దీనంగా కనిపించవచ్చు, ఈ రోజు నువ్వు దరిద్రంగా కనిపించవచ్చు. కానీ రేపనే రోజున నీవు కలిగి ఉన్నటువంటి దేవుడు నిన్ను అదే విధంగా ఉంచుతాడని మాత్రం ఇప్పుడు కనకనక. ఆ మాట అర్థమైందా? అర్థమైంది? నిద్రపోతున్నారు లేకపోతే ఇక్కడే ఉన్నా? నిద్రపోకపోతే ఏం చెయ్యాలి? గట్టిగా చెప్పండి. రెండు చేతులు పైకి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క మాటను అవగాహన చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఏ కార్యమైనా చేయగలడు. శాస్త్రంలో సహించాడు. ఈ సహించడమే కాకుండా వీరు త్రావం వచ్చినప్పుడు కూడాను న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసి వారి పక్షాన వారి పోరాటానికి దేవుడు కృప చూపించి ముందుకి నడిపించాడు. ఇప్పుడు 20వ వచనం చదవాలి. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగింది. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశారు. ఈ న్యాయాధిపతులు ఏం చేసేవాళ్ళు తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించారు. వీరు దోచుకొని వారి చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను రక్షించను. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు న్యాయాధిపతులను నియమించాడు దేవుడు? ఇశ్రాయేలీయుల కొరకు. ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలీయుల కొరకు చేస్తున్నటువంటి పనులేంటి? వాటిని బాధించిన వారి చేతుల్లో నుండి, వాటిని బాధపెట్టిన వారి చేతుల్లో నుండి, వారిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి చేతుల్లో నుండి, వారి యొక్క పరిస్థితులను కఠినంగా మార్చడానికి ప్రయత్నం చేసిన వారి చేతుల్లో నుండి అవలేలగా విడిపించే బాధ్యతను ఎవరి భుజాల మీద వేసుకుంటూ ఉన్నారు? న్యాయాధిపతులు వారి భుజాల మీద వేసుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబడ్డాడా? లేకపోతే ఈ ప్రజలే దేవుని పక్షాన్ని నిలబడ్డారా? దేవుడే ఇశ్రాయేలు పక్షాన్ని నిలబడ్డాడు. ఆయన మాట వింటే చాలు నీ బాధ్యతలని ఎవరివి? ఆయన మాట వింటే చాలు నీ బాధ్యతలని ఎవరివి? దేవునివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. న్యాయాధిపతులు గ్రంథము ప్రారంభం నుండి సమూయేలు వరకు సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 20 వచ్చిన మనం చదివినట్లయితే, మొదటి సమూయేలు 3వ అధ్యాయము 20. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడినని దాన్ని మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకున్నారట. హల్లెలూయా. ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు ఎవరు? సమూయేలు. తరువాత అదే సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 15 వచ్చిన మనం చదివినట్లయితే ఆఖరి న్యాయాధిపతి కొన్ని ఎవరు? సమూయేలే. హల్లెలూయా. అచ్చర్ల మొదటి సమూయేలు 7:15. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేను. హల్లెలూయా. ఎందుకున్నాడు? దేవుని మాట వినే దైవజనుడిగా మారాడు. దేవుడు ఏం చెప్తే అది ఇశ్రాయేలీయులకు తెలియజేసిన వాడుగా మారాడు. వారికి దోమ పుట్టిన బాధ్యత వహించిన వాడుగా మారబడి దేవుడు ఆయన యొక్క స్థిరమైనటువంటి మనస్సు,
ఆయన ఆసక్తి గమనించినటువంటి దేవుడు దాను మొదలుకొని బెర్షెబా వరకు కూడాను ఆయన పేరు ప్రఖ్యాతలను వ్యాపింప చేశాడు. కనుక గమనించాను, ఈ రోజు నువ్వేమీ కానిదాని కావచ్చు, ఈ రోజు నువ్వు ఏమీ కానివాడు కావచ్చు, కానీ నువ్వు ఎవరి మాట అయితే ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నావు, ఆయన మాత్రం ఏమి చేతగాని వాడు మాత్రం కానీ కాదు. ఆయన ఏదైనా చెయ్యగలిగినటువంటి దేవుడు కనుక ఆయన మాట వినటానికి ప్రయత్నమో చెయ్యి. నువ్వు తిన్నగా నడిచినంత వరకు కూడా, నువ్వు చక్కగా నడిచినంత వరకు కూడా, దేవుని యొక్క మాట ఆలకిస్తూ ముందుకు సాగుతున్నంత వరకు కూడా దేవుడు ఏదైనా నీ పట్ల చెయ్యాలి. సమూయేలుకున్నటువంటి విలువ తన పిల్లలకు రావాలి. దారి తప్పిపోయారు. ఏమయ్యారు? దారి తప్పిపోయారు. దారి తప్పటం వల్ల ప్రజలు ఇప్పుడు ఎవరిని కోరుకున్నారు తెలుసా? రాజుల్ని కోరుకున్నారు. లేకపోతే సమూయేలు తర్వాత న్యాయాధిపతులకు ఎవరవ్వాలి? సమూయేలుకి 2 పిల్లలు. ఎంతమంది? 2 కుమారులు, అబియా, యోబేల్. వీళ్ళిద్దరు కుమారులు కూడాను లంచాలు తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా మార్చేసేవారు. ఇది గమనించినటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు, నీ పిల్లలు మాకు న్యాయాధిపతులుగా వద్దు, మాకు రాజు కావాలి. ఏమన్నారు? మాకు రాజు కావాలి. అప్పుడు రాజులు మొదలయ్యింది. రాజులు ఏలడము ప్రారంభము అయ్యింది. అంతకుముందు ఇశ్రాయేలు మీద రాజులు లేరు. ఎదుటి వారి అన్యులకి రాజులు ఉండేవాళ్ళు, కానీ ఇశ్రాయేలు మీద రాజులు ఉండేవారు కానే కాదు. కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, తండ్రికి ఉన్నటువంటి మంచి గుణ లక్షణాలు ఎవరికి లేవు? కుమారుడికి లేవు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆత్మీయత, నీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి మంచి మనస్సు, నీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి దీనత్వము, నీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రార్థనా జీవితము, నీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి వాక్యం పట్ల ఆసక్తి, అది నీకు లేకపోయినా సెలవుని మాత్రం అన్ని ఉన్నట్లుగా నువ్వు సెలవు అనేది నీకు విలువ ఉండదు. ఎందుకంటే మనుషులు నీకు విలువ ఇవ్వచ్చు, కానీ ఎవరు నీకు ఎవరు? దేవుడు ఇవ్వడు. దేవుడు విలువ ఇవ్వనప్పుడు నువ్వు పైకి సెలవునైనా దానివల్ల ప్రయోజనము ఉండదు. సమూయేలే యెష్షయి ఇంటికి వెళ్ళి కొద్దిగా పొరపాటు పడ్డాడు. పై రూపాన్ని చూసి అభిషేకం చేయడానికి దగ్గరకు వెళ్తుంటే సమూయేలు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నీ దేవుడు అని యెహోవా అంతరంగాన్ని చూస్తాడు. ఇది నాకు అవసరంలా, దావీదుకు ముందు ఉన్నటువంటి 7 అవసరం లేదని చెప్పాడు. దావీదు వచ్చినంత వరకు కూడాను అందరూ ఏం చేశారు? వెయిట్ చేశారు. కనుక ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దావీదు ఆయనకు అనుకూలమైన వాడు. మొట్టమొదటి రాజు సౌలే గాని 40 సంవత్సరాలు పరిపాలించినట్లుగా వాక్యములో ఉంది, కానీ ఒరిజినల్ గా పరిపాలించింది మొత్తం 2 సంవత్సరాలు. 38 సంవత్సరాలు దెయ్యం బట్టి బ్రతికాడు. ఎలా బ్రతికాడు? దెయ్యం బట్టి బ్రతికాడు. ఈ రోజుల్లో కూడా అటువంటి వారు లేరా? పైకి దేవుడు దేవుడని యేసయ్య పేరు చెప్పుకుంటూ బ్రతుకులు మాత్రము ఆయన నామానికి భయంకరంగా ఉండట్లేదు కనుకునే అలసాట్లు పాలవుతూ ఉన్నారు, కష్టాలు పాలవుతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి సుఖ సౌఖ్యాల్ని అనుభవించడానికి దూరము అయిపోతూ ఉన్నారు. కనుక ఈ పరిస్థితికి నువ్వు కారణం అవడము దేవుని యొక్క చిత్తము కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ధ్యానం చేయవలసిన చాలా ఉంది, కానీ ఆఖరిగా నేను ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం త్వరగా గోత్రికుడైన కీర్షి కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ సాక్ష్యం ఇచ్చింది ఎవరు?
ఎవరు? దేవుడే. అనుకునే గొర్రెల వెంట ఉన్న రాజరకానికి దావీదు దూరము కా. తల్లిదండ్రులు దావీదును మర్చినా దేవుడు మాత్రం మరవలేదు కనుకునే గొర్రెల కాపరి ఏమయ్యాడు? గొప్ప రాజు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి దేవుని మనస్సును ఎంతగా దావీదు ఆయన తట్టు తిప్పుకున్నాడంటే, ఆయన వంశము నుండే రాజులకు రాజు అయినటువంటి యేసయ్య రావటానికి దేవుడు కృప చూపించాడు. అంటే దావీదు దేవుని మనస్సుకు ఎంత దగ్గర వాడుగా మారిపోయాడో గమనించాలి. కనుక ఈరోజు దేవుడు ఎన్ని వనరులు ఇచ్చారని వనరుల బట్టి నువ్వు అతిశయపడక, అనుభవించు, దేవుని స్తుతించు. కానీ ఆయన మనస్సుకు నువ్వు దగ్గరగా లేవనుకో. అన్నీ కలిగిన తర్వాతే అతి జాగ్రత్తగా ఉండాలి. అతి జాగ్రత్తగా నువ్వు ఉండలేదనుకో, ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోతుంది. ఒంట్లో గర్వం వచ్చేస్తుంది, అతిశయం వచ్చేస్తుంది. నీ పాత స్థితిలో కనిపించిన వారు ఎవరైనా నీకు కనిపించారనుకో, నీ పాత స్థితిలో ఉన్నవారు వారిని గౌరవించడం కూడా నీకు తెలియదు. రాజు అయినటువంటి ఉజ్జియా ఇష్టానుసారంగా బ్రతికి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఎవరు నైవేద్య ధూపాలు వేయాలంటే ప్రధాన యాజకుడు మాత్రమే వేయాలి. కానీ ఉజ్జియా ఏం చేశాడు తెలుసా? ఈ వేయడానికి వెళ్ళిపోయాడు. అందరూ కాదు 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 అని చెప్తూనే ఉన్నారు. అయినా నేను రాజుని, నా మాటను ఎవరు కాదంటే ఏమనుకున్నాడు. చివరికి నోచట ఏమొచ్చింది తెలుసా? కుష్ఠొచ్చింది. ఏమొచ్చింది? ఆ మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతములు అమ్మా ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు, అంత అవసరం లేదమ్మా, 20 వచ్చింది. 2వ దినవృత్తాంతములు చూడగా అతడి నొచ్చట ఏం కలిగింది? కుష్ఠము గలవాడై ఉండరు కనుక అతడు తడవు చెయ్యట అక్కడి నుండి అతను బయటికి వెళ్ళగొట్టేది. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళటకు తాను త్వరపడి. అదే ముందు చెప్పినప్పుడు వింటే అందరూ అడగించారు, అది నీకు తగదు, నువ్వు చేయవలసిన పని కాదు, నువ్వు రాజు అయితే అవచ్చుదాక, కానీ ఈ పనికి మాత్రం నువ్వు అపాత్రుడు. అదే పని యెరొబెయాము కూడా చేశాడు. ఎవరు చేశారు? రాజు అయినటువంటి యెరొబెయాము. అప్పుడు చెయ్యమైపోయింది, చచ్చు పడిపోయింది, ఎండిపోయింది. దేవుని మాటను అతిక్రమిస్తే నీ బతుకు ఏమైపోతుంది? ఎండిపోతుంది. అభివృద్ధి ఉండదు. చూసిన విలువ ఎవరు? భక్తిహీనులుగా ఉండి భక్తులుగా మారితే విలువ పెరుగుతుంది. కానీ భక్తులుగా ఉండి భక్తిహీనులుగా మారారనుకో, విలువలు కోల్పోతారు. ఏం పోతారు? విలువలు కోల్పోతారు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు, అంటే ఈ శ్రమలు ఏం చేస్తాయి? నీకు ఏం చేస్తాయి? ఇబ్బందులు తెస్తాయి, ఇరుకులు తెస్తాయి, దుఃఖం తెస్తుంది. నువ్వు ఊహించలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు నెట్టబడి ఏ ఒక్కరు కూడా విలువలేనటువంటి పరిస్థితులకు నువ్వు పోతా. చిన్న కుమారుడు ఏమయ్యాడు? 6 నెలల ముందే ఆస్తిరంతను కూడా ఆర్టీశాడు. పోల్చలేనటువంటి పరిస్థితి, కంపు. దగ్గరకు వెళ్ళి ఏ ఒక్కడు వీడు మన ఊరోడు అనే పరిస్థితి లేదు. కన్న తండ్రి పోల్చి ఆదరించాడు. కానీ పెద్ద కుమారుడు ఏమన్నాడు? నీ ఆస్తిని తగలబెట్టినోడికి నువ్వు విందు చేసావు, అందరికి విందు ఇచ్చావు. నేను నీతోనే ఉన్నాను. ఎప్పుడైనా నాకు ఒక కొడుకును గొర్రెనిచ్చి విందు చేసుకోమని చెప్పావంటే నాకు అంతా మాట విన్న పరిస్థితి ఏంటి? తండ్రి మాట వింటే ఆయనదంతా పెద్ద కుమారుడు అని తండ్రి చెప్పాడు. పరమ తండ్రి అయినటువంటి యేసయ్య మాట వింటే ఆయన కలిగి ఉన్నంత ఎవరిదే చెప్పండి. అది ఆ మాట చెప్పడానికి కూడాను ఆలోచించేస్తున్నా. ఆలోచిస్తే నువ్వు ఎప్పుడు అనుభవించలేదు.
ఖచ్చితంగా నమ్మకంతో చెప్పాలి. పాపులు సంపాదించినటువంటి ఆస్తి, మరొకసారి చెప్తాను ముగింపు ముందు, పాపులు ప్రయాసపడి సంపాదించినటువంటి ఆస్తి ఎవరి కొరకట? నీతిమంతుల కొరకు. ఎవరైతే దేవుడు రక్తంలో కడగబడతారో, ఎవరైతే దేవుని యొక్క మాట మీద నడుస్తారో వారి కొరకు వారి సంపాదన అంతా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు పొయ్యవు కూర్చుకోరా, కానీ వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు. అవిశ్వాసులారా, మీరు విశ్వాసం కలిగి ఉంటే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. వచ్చే నెల గుడారాల పండుగ. ఏం పండుగ? అవే పండుగ దినాల్లో శివశక్తులు కూడా ఏదో చేద్దామని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రార్థనలో పెట్టండి. దేవునికి వ్యతిరేకంగా లేచిన వారు శివశక్తి కాదు, ఏ శక్తి అయినా ఎక్కడది అక్కడే సొద్దుమనిపోతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేసేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోరండి. అది మన గ్రూప్ లో పెట్టానా? నేను మా గ్రూప్ లో వచ్చిందా? నేను పెట్టినట్లు వచ్చింది. అది శివశక్తులు ఈ గుడారాల పండుగను అడ్డగించుకుంటాం, అబ్రామయ్య గారికి అది చేస్తాం ఇది చేస్తామని పెట్టాను. లేకపోతే నేను పంపిస్తానండి, ప్రార్థన చేయండి అందరూ. కనుక ఈ సంగతి ప్రతి ఒక్కరూ కూడా ఎరగండి. నిన్ను ముట్టిన వాడు దేవుని యొక్క కనుగుడును ముడుతూ ఉన్నాడు. ఆయన ముట్టినోడు ఎవడైనా ఆయన వెలుగును చూడలేక 3 రోజులు మూలన పడ్డాడు. సౌలు వెలుగును చూడలేక, ముట్టడం కాదు, వెలుగును చూడలేక. అంటే ఆయన ముడితే ఏమవుద్ది? నిన్ను ముడితే ఎవరిని ముట్టట్లు? ఆ సంగతి వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలియాలి? నీకు తెలియాలి. నీకు తెలిస్తే దేని కొరకు కూడా భయపడే అవసరాన్ని దేవుడు కలుగు చేయడు. ఐగుప్తులో నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తులను వచ్చేటప్పుడే ధనవంతులు చేయలేదు, గొప్పవారిని చేయలేదు. కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత కూడా వారి కొరకు సకలము సమకూర్చి పెట్టాడు. కారణం ఏంటంటే మాట విన్నారు కనుక. మాట వినడం చేత అయితే అన్ని పరిస్థితులు కలుగు చేసి దేవుడు నిన్ను ముందుకు నడిపించడం ఆయన చేతనం అవుతుంది. ఆ కృప, ఆ ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.